Represented by La Lens TV. భూమి అంటే కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజల యొక్క జీవనాధారం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన భూములకు సర్వే నెంబర్లు ఎలా వచ్చాయి? అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూముల యొక్క సర్వే ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అలాగే వందల సంవత్సరాల క్రితం సర్వే రికార్డులను ఇప్పటి వరకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ భూములకు రీసర్వే ఎందుకు చేపడుతుంది? ఈ ప్రశ్నలకు గల సమాధానం తెలుసుకోవాలంటే నేటి భూ సర్వే యొక్క ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి భూముల యొక్క సర్వే చరిత్ర, బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు ఆధునిక డిజిటల్ రీసర్వే వరకు జరిగినటువంటి పరిణామాలను పూర్తిగా వివరణాత్మకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో మొత్తం 2240 గ్రామాలలో భూముల యొక్క రీసర్వే పనులు చేపట్టాయి. ప్రతి సర్వే నెంబర్ కు ప్రత్యేకమైనటువంటి భూ ఆధార్ నెంబర్ కేటాయించి భూ భారతి పోర్టల్లో నమోదు చేయనున్నారు. మూడో విషయం ఏంటంటే, ప్రతి భూమికి ఖచ్చితమైనటువంటి హద్దులను గుర్తించి డిజిటల్ రికార్డులను నమోదు చేయడం ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. నాలుగో విషయం ఏంటంటే, నక్ష మ్యాప్ లేనటువంటి 373 గ్రామాలలో సర్వే చేయించే ముందు ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. ఐదో విషయానికి వస్తే, డిజిపిఎస్, జిఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల యొక్క కొలతలు చేపడతారు. రైతులు మరియు భూ యజమానులు ఏం చేయాలి అంటే, మీ గ్రామంలో రీసర్వే జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. గ్రామ సభకు తప్పనిసరిగా హాజరు కావాలి. మీ వద్ద ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. సర్వే సమయంలో భూమికి సంబంధించినటువంటి భూ హద్దులను స్వయంగా పరిశీలించాలి. పక్క భూముల యొక్క యజమానులతో హద్దుల విషయంలో ఏదైనా వివాదాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. అధికారులు ఇచ్చేటువంటి నోటీసులు నిర్లక్ష్యం చేయవద్దు. రీసర్వే వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే, భూమి యొక్క హద్దులు శాశ్వతంగా స్పష్టతకు వస్తాయి. భూమి యొక్క వివాదాలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట అనేది పడుతుంది. ప్రభుత్వ రికార్డులు మరియు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు ఒకే విధంగా ఉంటాయి. భవిష్యత్తులో కొనుగోలు, అమ్మకాలు, వారసత్వం వంటి అంశాలలో ఇబ్బందులు తగ్గుతాయి. ప్రజలు జాగ్రత్త పడాల్సినటువంటి అంశం ఏమిటంటే, సర్వే అయిపోయిందట అని ఇతరులు చెప్పిన మాటలు నమ్మకండి. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మీకు నోటీసు రాకపోయినా సరే మీ గ్రామంలో సర్వే జరుగుతుందంటే తప్పనిసరిగా పాల్గొనండి. సర్వే సమయంలో భూమిని ప్రత్యక్షంగా చూడండి. భూమి యొక్క విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్ వంటి వివరాలు సరిచూసుకోవాలి. రికార్డులలో పొరపాట్లు ఉంటే వెంటనే అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. భూముల రీసర్వేను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి భూ యజమాని తమ యొక్క భూ భద్రత కోసం ఉపయోగించాల్సినటువంటి అవకాశం, ప్రతి భూ యజమాని తమ భూమి భద్రత కోసం ఉపయోగించాల్సినటువంటి అవకాశం చూడాలి. సర్వే సమయంలో మీరు హాజరు, మీ పత్రాల యొక్క పరిశీలన, మీ యొక్క అభ్యంతరాలు నమోదు చాలా ముఖ్యమైనది. ఒకసారి డిజిటల్ రికార్డులో నమోదైనటువంటి వివరాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి నా భూమి కాబట్టి నాకు తెలుసు అనే నిర్లక్ష్యాన్ని బదులుగా నా భూమి కాబట్టే నేను దగ్గరుండి చూసుకుంటాను అనే బాధ్యతతో రీసర్వే ప్రక్రియలో పాల్గొనాలి. అసలు భూముల యొక్క రీసర్వే ఎందుకు చేయాలనుకున్నారు? భూముల రీసర్వే ఎందుకు అవసరం అంటే, భూముల రీసర్వే చేయడానికి ప్రభుత్వం చెప్పే కారణాలు మాత్రమే కాదు, వాస్తవానికి గతంలో జరిగినటువంటి భూ రికార్డుల యొక్క లోపాలు, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు, భూ వివాదాలు కూడా ప్రధాన కారణాలు. అసలు ఇప్పుడు ఎందుకు రీసర్వే చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. భూముల రీసర్వే ఎందుకు చేయాలనుకున్నారు అని అంటే, పాత సర్వే రికార్డులు చాలా పురాతనవి కావడం వల్ల తెలంగాణలో అనేక గ్రామాలలో భూముల యొక్క సర్వే దశాబ్దాల క్రితం జరిగింది. కొన్ని గ్రామాలలో అయితే నాటి సర్వే మ్యాప్లే ప్రస్తుతం అందుబాటులో లేవు. క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి భూమి యొక్క హద్దులు, ప్రభుత్వం యొక్క రికార్డులో ఉన్నటువంటి హద్దులు ఒకేలా లేని పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయానికి వస్తే, భూమి యొక్క వివాదాలు పెరగడం. నా భూమిలోకి మీ భూమి వచ్చింది అనే వివాదాలు గ్రామాలలో చాలా సాధారణంగా ఉంటాయి. సోదరుల మధ్య, పొరుగువారి మధ్య, కొనుగోలుదారుల మధ్య మరియు అమ్మకందారుల మధ్య భూ వివాదాలు పెరుగుతున్నాయి. మూడో విషయానికి వస్తే, డిజిటల్ రికార్డులో ఖచ్చితత్వం తీసుకురావడం కోసం భూమికి సంబంధించినటువంటి అన్ని వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలనే ఉద్దేశం ఉంది. నాలుగో విషయానికి వస్తే, నకిలీ పత్రాలు మరియు అక్రమ రిజిస్ట్రేషన్లకు అరికట్టడం. అంటే ఒకే భూమిని ఇద్దరు పేర్లపై చూపించడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరగడం వంటి సమస్యలు తగ్గించడానికి రీసర్వే అనేది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం. అంటే గ్రామ సంక్షేమ పథకాలు, భూ పరిహారం, రుణాలు వంటి అంశాలలో నిజమైన భూ యజమానిని గుర్తించడం సులభమవుతుంది. భూముల యొక్క రీసర్వే ఎందుకు అవసరం అంటే, ఫస్ట్ వన్, భూమి యొక్క హద్దులు స్పష్టంగా
స్పష్టత కోసం. అంటే మీ భూమి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అధికారికంగా నిర్ధారించబడు. భవిష్యత్తులో హద్దులు వివాదాలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రెండో విషయానికి వస్తే రైతులకు చట్టపరమైనటువంటి భద్రత కోసం భూమిపై యాజమాన్యానికి సంబంధించినటువంటి హక్కులను మరింత స్పష్టంగా నమోదు చేయవచ్చు. కోర్టు కేసులు వచ్చినప్పుడు సర్వే రికార్డులు కీలక ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. మూడో విషయానికి వస్తే ఆధునిక సాంకేతిక కొలతలు తీసుకోవడం కోసం. అంటే ప్రస్తుతం ఉపగ్రహ సాంకేతిక DGPS, GIS వంటి పద్ధతులను ఉపయోగించి అత్యంత ఖచ్చితమైన కొలతలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. నాలుగో విషయానికి వస్తే భూమి యొక్క రికార్డుల ప్రక్షాళన కోసం. అంటే పాత రికార్డులలో ఉన్నటువంటి కొన్ని తప్పులను గుర్తించి సరిదిద్దడానికి ఇది ఒక మంచి అవకాశం. సర్వే నెంబర్లలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఐదో విషయానికి వస్తే భవిష్యత్తు తరాలకు స్పష్టమైన రికార్డులు అందించడానికి వారసత్వ సమస్యలు తగ్గుతాయి. కొనుగోలు, అమ్మకాలు, బ్యాంకు రుణాలు తీసుకోవడం వంటి ప్రక్రియ సులభమవుతాయి. ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే రీసర్వే అనేది కేవలం భూమిని మళ్ళీ కొలవడం మాత్రమే కాదు. ఇది భూమికి సంబంధించినటువంటి రికార్డులు, హద్దులు, యాజమాన్యానికి సంబంధించినటువంటి మ్యాపులు, డిజిటల్ డేటా అన్నింటినీ ఒకే వ్యవస్థలోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక భారీ ప్రక్రియ. అయితే రీసర్వే జరుగుతుందని చెప్పి ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదు. సర్వే సమయంలో భూమి వద్ద ఉండటం, మీ పత్రాలు పరిశీలించడం, అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయడం చాలా అవసరం. అసలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో భూముల సర్వే ఎప్పుడు జరిగింది అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. భూముల యొక్క రీసర్వే గురించి మాట్లాడేటప్పుడు మొదటిసారిగా భూముల యొక్క సర్వే అనేది ఎప్పుడు జరిగింది అనేది చారిత్రక నేపథ్యం అనేది తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. మనం విషయంలోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో భూముల యొక్క సర్వే చరిత్ర చాలా పురాతనమైనది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భూములను కొలిచి రికార్డులను రూపొందించే విధానం ప్రధానంగా బ్రిటిష్ పాలన కాలంలో వ్యవస్థీకృతంగా ప్రారంభమైంది. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా మౌర్య సామ్రాజ్య కాలంలో భూములను కొలిచి పన్నులను విధించేవారని చరిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. రెండో విషయానికి వస్తే బ్రిటిష్ పాలనలో 18వ శతాబ్దంలో చివరి నుంచి భూమి యొక్క శిస్తు ల్యాండ్ రెవెన్యూ వసూలు కోసం పెద్ద ఎత్తున భూములు సర్వే చేపట్టడం జరిగింది. 1767 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి గ్రేట్ ట్రిగోనమెట్రిక్ సర్వే భారతదేశ భౌగోళిక సర్వే చరిత్రలో ఒక మైలురాయి. అయితే ఇది మొత్తం దేశ భౌగోళిక కొలతలకు సంబంధించినది. ప్రతి రైతు భూమిని కొలిచే రెవెన్యూ సర్వేయర్ కాదు. 19వ శతాబ్దంలో వివిధ ప్రాంతాలలో రెవెన్యూ సర్వేలు నిర్వహించి గ్రామ పట్టాలు, విలేజ్ మ్యాప్, సర్వే నెంబర్లు, భూమి యొక్క రికార్డులు రూపొందించడం ప్రారంభించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా నిజాం పాలనలో భూములకు సంబంధించినటువంటి సర్వే మరియు సెటిల్మెంట్ కార్యక్రమాలు వివిధ దశలో జరిగాయి. అనేక గ్రామాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్న సేత్వార్, టిప్పన్, కాస్రా పహాని వంటి రికార్డులు అప్పటి సర్వేలు ఫలితంగానే రూపొందించడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో ప్రస్తుతం 70 నుంచి 100 సంవత్సరాల కంటే పాత సర్వే రికార్డులనే ఆధారం చేసుకుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి రీసర్వేకు ప్రధాన కారణాలు ఒకటే. అదేమిటంటే గ్రామాలలో ఉన్నటువంటి భూ రికార్డుల యొక్క దశాబ్దాల క్రితం రూపొందించబడినటువంటి కాలక్రమేణా అవి హద్దులు, భూమికి సంబంధించిన హద్దులు మారడం, వారసత్వంగా భూములు విభజించబడడం, రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, లేఅవుట్లు ఏర్పడడం, పాత మ్యాపులు మరియు ప్రస్తుత భౌతిక పరిస్థితుల మధ్య వ్యత్యాసాలు ఏర్పడడం జరిగాయి. అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ భూములను కొలిచి డిజిటల్ రికార్డులను రూపొందించడానికి రీసర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక విషయం మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. భూముల యొక్క సర్వే అనేది ఈ రోజు మొదలైనటువంటి ప్రక్రియ అనేది కాదు. మన దేశంలో దశాబ్దాల క్రితమే భూములకు సంబంధించినటువంటి విషయంలో రికార్డులను రూపొందించే వ్యవస్థ ప్రారంభమైంది. కాలం మారింది, సాంకేతికత మారింది, భూముల యొక్క వినియోగం కూడా మారింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పాత సర్వే రికార్డులనే ఆధారంగా ఉపయోగించుకుంటూ వాడుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల యొక్క రీసర్వేను చేపడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రజల భూములను స్పష్టమైన హద్దులు నిర్ణయించడం, భూమికి సంబంధించినటువంటి రికార్డులను ఖచ్చితంగా రూపొందించడం మరియు భవిష్యత్తులో భూమికి సంబంధించినటువంటి వివాదాలను తగ్గించడం. ఇవే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే రీసర్వే జరుగుతున్న సమయంలో ప్రతి భూ యజమాని అప్రమత్తంగా ఉండాలి. మీ భూమికి సంబంధించినటువంటి పత్రాలను పరిశీలించాలి. సర్వే ప్రక్రియలో పాల్గొనాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలి. ఎందుకంటే భూమి విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, భూమి అనేది కేవలం మన ఆస్తి మాత్రమే కాదు, అది మన కుటుంబానికి వారసత్వ సంపద. కాబట్టి భూముల యొక్క రీసర్వేను నిర్లక్ష్యం చేయకుండా దాని గురించి పూర్తి అవగాహన, పలు విషయాలలో పరిజ్ఞానం పొందుతూ ముందుకు సాగడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, రైతులకు, మీ స్నేహితులకు షేర్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి లీగల్ కంటెంట్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురాబోతుంది లా లెన్స్ టీవీ. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి
రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.